హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటుడు. సో విషయం ఏంటంటే, ఎవ్రీ మంత్ మనం చేసే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఆకలి అందరికీ ఒకటే అనే కాన్సెప్ట్ అనేది మనం ప్రారంభించిన సంగతి తెలిసిందే. సో మనము 10 ఎపిసోడ్స్ అనేది కంప్లీట్ చేసాం అండ్ మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈ రోజు ఏంటంటే, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో నిన్నటి వరకు అయితే పూర్తిగా ఫుల్ వర్షాలు మీరు చూసే ఉంటారు. అండ్ ప్రీవియస్ వీడియో కూడా మేము ఆల్రెడీ వర్షాల గురించి అప్లోడ్ చేశాను కదా ఒక వీడియో. అండ్ గుంటూరు విజయవాడ సంబంధించి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంతవరకు ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో అంటే నా ఊహ తెలిసిన దగ్గర నుంచి విజయవాడ గుంటూరు ఇంత పెద్ద వర్షం ఎప్పుడు పడలేదన్నమాట. బట్ ఈరోజు అనుకున్నాను ఖచ్చితంగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని. సో మనకి దేవుడు కూడా సహకరించారు, మన క్లైమేట్ కూడా మనకి చాలా సహకరించింది. మనం చేసే మంచి పనికి ఖచ్చితంగా పంచభూతాలు ఖచ్చితంగా సహకరిస్తాయనే కాన్సెప్ట్ అనేది ఒక బిలీవ్ అనేది నాకు ఇప్పుడు మళ్ళీ ఏర్పడింది అనమాట. ఎందుకంటే కరెక్ట్ టయానికి మేము ఫుడ్ అంతా ప్యాక్ చేసే టయానికి అసలు ఈరోజు వర్షం లేదు, కూల్గా ఉంది క్లైమేట్. ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయేంత వరకు వర్షం పడదని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఫుడ్ అనేది అందజేద్దాం. మన వంతుగా ఒక పూట ఆకలి అనేది వాళ్ళకి తీరుద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోదాం. మరి అన్నం తిన్నావా? వర్షం పడలేదు ఎలా ఇప్పుడు ఈ పాటికి, లేకపోతే వర్షం పడేది లేదా. సరే త్వరగా తినేసే, అది ఆరిద్దిలే కానీ త్వరగా తినేస్తే అయిద్ది. సరే జాగ్రత్త మరి. ఇస్తా. సో ఫైనల్గా అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తర్వాత కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా ఎంతవరకు కష్టపడినందుకు మనకు ఒక వాటర్ ఫాల్ మిగిలింది. ఈ వాటర్ కూడా ఎవరికొకరికి ఇచ్చేద్దాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోయింది, త్వరగా. అంటే టైంకి మనము వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో అంటే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఏదో హైప్స్ కోసం, లేదా షేర్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబ్ కోసం అనేది చేయట్లేదు. సో అందుకే మన వీడియోలో కూడా ఎక్కడ కూడా ఇది మెన్షన్ చేయము. సో పర్టికులర్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి ఒక పూట అట్లీస్ట్ మనకున్న దాంట్లో ఒక పూట ఫుడ్ అనేది పెట్టడం వల్ల అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనుకుంటున్నాను. ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకు ఉంటాయి అనుకుంటున్నాను. సో అలానే ఇంకెవరైతే మీ చుట్టుపక్కల కానీ, మీ తోటి వాళ్ళు కానీ ఎవరైనా మీరు చూస్తుంటారు రోడ్డు సైడ్. సో కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి మనకి. సో కొన్ని ఆశ్రమాలు కానీ, వృద్ధాశ్రయాలు కానీ కొన్ని ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఫుడ్ అనేది వాళ్ళ టైంకి ఏదో ఒక రకంగా వాళ్ళకి అందుతుంది స్పాన్సర్స్ ద్వారా. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నిన్న వర్షం పడినప్పుడు ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను, మీరు చూసే ఉంటారు. సో ఆయనకి ఎవరో ఒకరు ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారంట. సో అలానే ఇప్పుడు కూడా క్లైమేట్ మనకు చాలా అంటే చాలా సహకరించింది. చూస్తున్నారు కదా, ఇంత పెద్ద వర్షంలో కూడా, అంటే ఈరోజు వర్షం పడలేదు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కంప్లీట్ అయ్యే వరకు కూడా, ఫుడ్ ప్యాకింగ్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా వర్షం పడకుండా వాళ్ళ చేతిలో పడి వాళ్ళు తినేంత వరకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంతటితో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఎప్పటికీ వెళ్తూనే ఉంటుంది. నాకు ఒప్పుకున్నంతకాలం నేను చేస్తూనే ఉంటాను. ఇలానే మీరు చేయాలని చెప్పేసి ఈ లాగ్ నేను చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్, మీ గుంటూరు. మళ్ళీ కలుద్దాం.